కుసుమ పంట ఎప్పుడైనా సరే యాసంగి కాలంలో సాగు చేసుకుంటాము. మనకు బరువును నిలుపుకోదగిన నల్ల నేలల్లో మనం అంటే నీటి తడిని ఉంచగలిగిన నేలల్లో వేసుకుంటాం కాబట్టి మనకు ఆ తడితోనే పంట పెరుగుదల అనేది పూర్తవుతుంది. కానీ ఒకవేళ నీటి తడి అనుకున్నంతగా లేని నేలల్లో చూసుకున్నట్లయితే ఎర్రగరప నేలలు లాంటివి వాటిలో ఒకవేళ సాగు చేయాలి అనుకున్నప్పుడు తక్కువ మొత్తంలో నీటి తడులు, ముఖ్యంగా పంట సున్నిత దశలైన కాండం సాగే దశ, అంటే మనము ఆ కాండం సాగే దశ అంటే మనకు పంట విత్తిన 30 నుంచి 35 రోజులలో ఒకసారి తడి ఇవ్వగలిగితే బాగుంటుంది. అలాగే రెండవసారిగా మనకు పూత ఏర్పడే దశ, అంటే పంట విత్తిన 65 నుంచి 70 రోజులప్పుడు కూడా ఒకసారి తడి ఇచ్చుకున్నట్లయితే అంటే పలుచగా తడిలు ఇచ్చుకున్నట్లయితే మనకు పంట దిగుబడి అనేది 30 నుంచి 40% వృద్ధి చెందడానికి ఆస్కారం.